శ్రీ సత్యసాయి జిల్లాలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో జెండాను ఊపి ర్యాలీ ప్రారంభించారు చేనేత జౌళి శాఖ మంత్రి సవిత. గాంధీ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు విద్యార్థులతో కలిసి త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి పౌరుడు ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశం పట్ల గౌరవాన్ని చూపాలన్నారు. చేనేత వస్త్రాలు ధరించి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు మంత్రి సవిత. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జాతీయ పతాకాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కూటమి నాయకులతో కలిసి ప్రతి దుకాణానికి జాతీయ జెండాను అందజేశారు. ప్రతి ఇంటిపై దుకాణంపై జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే నల్లమిల్లి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసలను ఖండిస్తున్నామన్నారు సీనియర్ లెక్చరర్ రాఘవేందర్ రెడ్డి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద. వర్ధనపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్లపూడి బ్రాంచ్లో పాము కలకలం సృష్టించింది. బ్యాంకు రికార్డ్ రూమ్లో పాము చొరబడటంతో బ్యాంకు సిబ్బంది హడలిపోయారు. స్నేక్ క్యాచర్ పామును పట్టుకుని ఊరికి దూరంగా వదిలేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో విద్యార్థులతో టీడీపీ ఆఫీస్ నుంచి ఉప్పాడ బస్టాండ్ వరకు ర్యాలీ సాగించారు. 100 అడుగుల జాతీయ జెండాను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు ఎస్వీఎస్ఎన్ వర్మ. ములుగు జిల్లాలో గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయిని ములుగు పిఎస్కు తరలించారు.